మీ కాసా శ్రీనివాసులు భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తాను. బుచ్చిరెడ్డిపాళెం అర్బన్ ఏరియాలో కాపురం ఉంటాను. బుచ్చిరెడ్డిపాళెం గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు ఎవరన్నా మంచినీటి కొలాయి కనెక్షన్ తీసుకోవాలంటే ఆ రోజు పంచాయతీ వారు డిపాజిట్ కింద 3,000 కట్టించుకునేవాళ్ళు. కొలాయి తీసుకున్న తర్వాత నెలసరి నీటి పన్ను 30 రూపాయలు తీసుకునేవాళ్ళు. నగర పంచాయతీగా మారిన తర్వాత 2 సంవత్సరాల పాటు అదే డిపాజిట్ కట్టించుకుంటూ అదే నీటి తీరువా కట్టించుకుంటూ 24 గంటలు బుచ్చిరెడ్డిపాళెం ప్రజలకు మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు. తదుపరి నగర పంచాయతీకి నూతన కౌన్సిల్ ఏర్పడిన తర్వాత 2వ కౌన్సిల్లో ఆనాటి ప్రభుత్వం అరాచకంగా ప్రజల నడ్డి విరిచే విధంగా 3,000 ఉన్న మంచినీటి డిపాజిట్ని 7,000 రూపాయలు చేయడం జరిగింది. 30 రూపాయలు ఉన్న మంచినీటి నెల పన్నును 100 రూపాయలు చేయడం జరిగింది. ప్రజల మీద మంచినీటి మీద గత ప్రభుత్వం అధిక భారం మోపి నానా ఇబ్బందులు పెట్టడం జరిగింది. అయితే జరిగే కొద్దీ బుచ్చిరెడ్డిపాళెం గ్రేడ్ 2 మున్సిపాలిటీగా రూపుదిద్దుకున్నది. మున్సిపాలిటీ అయిన తర్వాత నగర పంచాయతీ నుంచే 24 గంటలు బుచ్చిరెడ్డిపాళానికి నీళ్లు వస్తుంటే నగర పంచాయతీ అయిన కొద్ది కాలం నుంచే నీటికి పోట్లు వేయటం జరిగింది. ఆ పోట్లు గతంలో 5 గంటలకు ఇచ్చి 12 గంటల దాకా మధ్యాహ్నం నీళ్ళు ఇచ్చేవాళ్ళు. సాయంకాలం 4 గంటలకు ఇచ్చి రాత్రి 10 గంటల దాకా నీళ్ళు ఇచ్చేవారు. ఆ టైంలోనే నీళ్ళు ఇస్తే నానా ఇబ్బందులు పడుతూ జనం బుచ్చిరెడ్డిపాళెంలో నివసించే జనం చేనేత కార్మికులు ఉంటారు, రోజువారీ కూలీ చేసుకునే వాళ్ళు ఉంటారు, వ్యవసాయం మీద బతికే వాళ్ళు ఉంటారు, పాడి పరిశ్రమ మీద బతికే వాళ్ళు ఉంటారు, కార్మికులు ఉంటారు, కర్షకులు ఉంటారు, రైతులు ఉంటారు. అందరూ కూడా ఉదయాన 5 గంటలకే లేచి వారి జీవనాధారం పనులకు పోయి మధ్యాహ్నం 12 గంటలకు వస్తుంటారు. 12 గంటల దాకా నీళ్ళు ఇస్తేనే ప్రజలు నానా ఇబ్బందులు పడుతుండేవాళ్ళు. ఇప్పుడు ఈ మున్సిపాలిటీ అయిన తర్వాత బుచ్చిరెడ్డిపాళానికి ఉదయం 5 నుంచి ఉదయం 10 గంటల దాకా, సాయంకాలం 5 నుంచి రాత్రి 9 గంటల దాకా సుమారు 10 గంటల టైం నీళ్ళు ఇస్తుంటే కూలీ నాలికి పోయే ప్రజలు మంచినీళ్ళ లేక కనీస అవసరాలకు నీళ్లు దొరక్క వాళ్ళు వచ్చేసరికి మున్సిపాలిటీ నీళ్లు ఆగిపోతుంటే ప్రజలు నానా ఇబ్బందులు పడుతూ నీళ్లు లేక అల్లో రామచంద్రని అల్లాడుతున్నారు. చాలాసార్లు అధికారికి తెలియజేశాం, అయ్యా బుచ్చిరెడ్డిపాళెం అంటేనే 24 గంటలు మంచినీళ్ళు ఉంటాయి, 24 గంటలు బస్సులు వస్తాయని చెప్పి చరిత్రలోనే ఒక పేరుంది. అటువంటి బుచ్చిరెడ్డిపాళానికి మంచినీటి కొరత వచ్చింది. మంచినీటి పోట్లేస్తున్నారు, నీళ్లు లేక జనాలు అల్లాడుతున్నారు, పోటలు మార్చండి అని చెప్పి అనేక సార్లు గత ప్రభుత్వంలో కూడా అధికారులకు అర్జీలు ఇవ్వడం జరిగింది. అయితే నాటి నుంచి నేటి వరకు అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు మరలా కూడా టైమింగ్ తగ్గించి మోటార్లు గాలిపోతున్నాయి, కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది. ఏరే ఊర్లో 2 గంటలే ఇస్తుంటారు, కావిల్లో 3 గంటలే ఇస్తుంటారు, బద్వేల్లో 5 రోజులకు ఒకసారి నీళ్లు ఇస్తున్నారని చెప్పి సోకులు చెప్పి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, అయ్యా కరెంటు బిల్లులు పెరిగినా మోటార్లు కాలినా అది మన ప్రభుత్వం చేసుకోవాల్సిన పనే, మన అధికారులు చేసుకోవాల్సిన పనే. మోటార్లు కాలుతుంటాయని, కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని ప్రజలని దాహార్తి తీర్చొద్దని చెప్పి మా ఎన్డీఏ కూటమి చెప్పడం లేదు. మా ఎమ్మెల్యే గారు గౌరవనీయులు కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు చెప్తున్నారు, ప్రజలకు ఏది అవసరమైతే అది చెయ్యండి, ప్రభుత్వం నుంచి నిధులు రాకపోతే నా సొంత నిధులు ఇచ్చైనా సరే బుచ్చిరెడ్డిపాళెం అర్బన్లో కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట తీసుకోబోమని చెప్పి మా ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. అయినప్పటికీ అనేక కుంటి సాకులు చెప్పి ప్రజలకు నీళ్లు ఇవ్వకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారని ఈరోజు జనతా వారధి కార్యక్రమంలో బుచ్చిరెడ్డిపాళెం భారతీయ జనతా పార్టీ అర్బన్ అధ్యక్షులు
రామిశెట్టి కళ్యాణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో జనాలకి ఉదయం 5 నుంచి ఉదయం 11 గంటల దాకా నీళ్ళు ఇవ్వండి, సాయంకాలం 4 నుంచి రాత్రి 10 గంటల దాకా నీళ్ళు ఇవ్వమని చెప్పి, మరి అంతేకాదు వీధి లైట్లు లేక కొన్ని ఏరియాలు అంధకారంలో ఉన్నాయి. రామచంద్రాపురంలో అయితే వీధి లైట్లు కాలిపోయి నానా ఇబ్బందులు పడుతున్నారని. మరి అంతేకాదు కొత్త కాలువలు నిర్మించడం, పాత కాలువలు డెమాలిష్ చేసి కొత్త కాలువలు నిర్మించడం పేరుతో జేసీబీలు పెట్టి రోడ్డుల్ని ఇష్టానుసారం ధ్వంసం చేస్తున్నారు. ఆ రోడ్డు మీద పోయే వాళ్ళకి యాక్సిడెంట్లు అవుతుంటాయి. ఆ రోడ్డు మరామత్తు చేయమని చెప్పి ఈ 3 రకాల అర్జీలు బుచ్చిరెడ్డిపాళెం గౌరవ కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. ఆయన స్పందించి నేను వెంటనే పై సమస్యలు పరిష్కరిస్తానని చెప్పడం జరిగింది. కమిషనర్ గారికి ఒకటే తెలియజేస్తున్నాం, అయ్యా ప్రజలు పడే ఇబ్బందులు గమనించండి, ప్రజలు పడే బాధలు గమనించండి, ప్రజా సమస్యలు తీర్చమని చెప్పి భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తున్నాం.